అనంతపురంలో డిఫెన్స్ కంపెనీకి సంబంధించి శంకుస్థాపన జరిగింది. ఒక 24 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. 24 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. వరదలా వచ్చేస్తున్నాయి అంటున్నారు. నిజంగానే అటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిగర్స్ పెద్ద ఫిగర్స్ చెప్పడంలో డెఫినెట్గా దిట్ట. అంతకుముందు 2014 నుంచి 19 మధ్యలో కూడా 18 లక్షల కోట్లకు ఎంఓఏలు జరిగినాయి, ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. సరే, అవన్నీ ఎక్కడికి వచ్చినాయా, ఎప్పటికి వెళ్ళినాయా, వెళ్ళిపోయినా తెలియదు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన డేటాలో కూడా చూసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్స్లో మన స్టేట్ 8th ప్లేస్లోనో 9th ప్లేస్లోనో ఉంది. దాదాపు 50,000 కోట్ల రూపాయల లోపే. ఇప్పుడు మాట్లాడుతుంది 24 లక్షల కోట్లు. అది ఇంతా కూడా 50,000 కోట్లు కూడా లేదనుకుంటే 25,000 కోట్లు 30 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ అమౌంటే వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్లే రావట్లేదు. ఎఫ్ఐఏ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ మొత్తం ఆగిపోయారు. పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మొత్తం విత్డ్రా చేసుకొని స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్లు లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి 25 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు జరుగుతాయి, దాన్ని ఇన్ని లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చేస్తాం అనేది భ్రమల్లో ప్రజల్ని ఒక ఆశల్లో అట్లా ఉంచడమే తప్ప అదర్వైజ్ ఏ డేటా ప్రకారం ఏ స్టాటిస్టిక్స్ ప్రకారం అది లాజికల్గా మాట్లాడాలి కదా. సో రాజకీయంగా మాట్లాడిన ఒక స్టేట్మెంటే తప్ప. సరే, నిన్న అనంతపూర్లో డిఫెన్స్ దీనికి సంబంధించి అంటే బహుశా అది వితిన్ ఏది దేశం అంతర్భాగంగా డిఫెన్స్లో పెట్టుబడులు రావాల్సినవి మన ఇండియాలో కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో కొంచెం తోడ్పాటు అందినట్టుంది. ఈ రాష్ట్రంలో పెట్టుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్టున్నారు. కానీ నిన్నటి ఉదాహరణ కూడా చూస్తే మేడం, ఇదే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఉండుంటే ఇతను స్పెషల్ కేటగిరీ స్టేటస్ని స్పెషల్ ప్యాకేజ్ కింద మార్చుకొని ప్యాకేజ్ కాదు మళ్ళీ స్టేటస్ కావాలని 3-4 సార్లు పిల్లిగంతులేసి చివరికి దాన్ని మొత్తాన్ని నీరుగార్చడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది నీరుగార్చడం జరిగింది. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ విత్ ట్యాక్స్ ఇంటెన్సివ్స్ ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో మనకి ఆంధ్ర రాష్ట్రానికి చెప్పారు, అది కానీ ఉండుంటే చంద్రబాబు నాయుడు తిప్పలు పడవసరంలో, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, నేను, XYZ ఎవరు తిప్పలు పడవసరం. ఈ పాటికి డెఫినెట్గా అప్పుడు ఆ నెంబర్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వగలిగి ఉండేవాళ్ళం. డెఫినెట్గా వరదలా వచ్చుండే ఇన్వెస్ట్మెంట్స్. సో అది లేకుండా ఇవాళ అది చేసిన తర్వాత ఇవాళ దేహి అనే పరిస్థితి. అతని మోడీ ఇచ్చాడు, రాజ్నాథ్ సింగ్ ఇచ్చారు అని మనం ఒక భిక్ష అడుక్కుంటే వాళ్ళు మనకి ఇచ్చారు అనే చెప్పుకునే పరిస్థితి. కానీ లేకపోతే హక్కుగా రావాల్సింది ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ వాళ్ళని బతిమలాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సరే, దీనికి మీరు అనంతపూర్ గురించి ఎత్తారు కాబట్టి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా దాన్ని ఇవ్వదలుచుకున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన క్లెయిమ్ చేసుకున్నారు దానిపైన. మొత్తం నేనే అనే క్లెయిమ్ చేసుకున్నారు. కానీ అందులో నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నిన్న మడకసిరకు సంబంధించి కూడా 2 కంపెనీస్కి శంకుస్థాపన వర్చువల్గా అదే పుట్టపర్తి నుంచి వర్చువల్గా చేయడం జరిగింది. మడకసిరలో కూడా 2 కంపెనీస్ వస్తున్నాయి. అవి ఎక్కడొస్తూ ఉన్నాయంటే, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014కి ముందు రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉండగా అక్కడ 1600 ఎకరాలు భూములు సేకరించి ఆ ప్రాంత రైతుల దగ్గర నుంచి ఇండస్ట్రీస్ కోసం మేము ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండగా సేకరించిన భూములు అయ్యి ఆ భూముల్లో ఇవాళ పెడుతున్నారు. సో మొత్తం నేనే చేశాను, నేనే సాధించుకొచ్చా అనేది. అదేవిధంగా అక్కడ ఆ డిఫెన్స్ ఇండస్ట్రీస్ రావటం కోసం రఘువీరారెడ్డి గారు ఎవరైతే అంతకుముందు DRDO చైర్మన్గా ఉన్నారో, ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు సతీష్ రెడ్డి గారితో 2016 నుంచి నిత్యం ఫాలోఅప్లో ఉండి అవి ఆల్మోస్ట్ అక్కడికి రావటానికి కృషి రఘువీరారెడ్డి గారిది, సతీష్ రెడ్డి గారి ద్వారా. సరే, 2024 ఎలక్షన్ టైంలో రఘువీరారెడ్డి గారు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సుధాకర్ గారని ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ వేసి వచ్చి రాజశేఖర రెడ్డి సర్కిల్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు రఘువీరారెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను 2014కి ముందు రెవెన్యూ మంత్రిగా ఉండగా నేను సేకరించిన భూముల్లో గనక మీరు ఒకవేళ సుధాకర్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే దాంట్లో నేను ఇండస్ట్రీస్ తేకపోతే, మన మడకసిర ప్రాంత యువతకి ఉద్యోగాలు ఇప్పించలేకపోతే ఇక్కడికిక్కడ నా మెడ కోసుకొని నేను ఆత్మహత్య చేసుకుని ఆత్మార్పణ చేస్తాను అని చెప్పారు.
సో ఒకంత నాకు చాలా అంటే మీరు ఇంతకుముందు రఘువీరారెడ్డి గారితో మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆయనది అంతా పాజిటివ్ లాంగ్వేజ్ ఉంటుంది, అసలు ఈ టైప్ ఆఫ్ భాష అసలు ఆయన నోట్లోంచి రాదు అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురై, ఏంటి ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నాడు ఈయన, అది గగ్గురుపాటుగా ఉంటుంది కదా. సో అటువంటి పరిస్థితుల్లో ఆ మాట మాట్లాడిన తర్వాత మీటింగ్ అంతా అయిన తర్వాత నేను సుధాకర్ అన్న వాట్ ఈస్ దిస్ అంటే ఆయన ఏం చెప్పారంటే, లేదు లేదు రామకృష్ణ, మనం ఆల్రెడీ భూములు సేకరించి పెట్టాము. రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉండగానే 1600 ఎకరాలు సేకరించాము. సతీష్ రెడ్డి గారితో నిత్యం టచ్లో ఉన్నాము, ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినాయి, కంపెనీస్ రాబోతున్నాయి. సో డెఫినెట్గా వస్తాయని నమ్మకం ఆయన ఉంది కాబట్టి అంత పెద్ద హామీని అంత స్ట్రాంగ్గా ప్రజలకి చెప్పగలిగారు అని చెప్పి, అది దానికి బ్యాక్గ్రౌండ్. అది తర్వాత నిన్న ఇంకొక మాట ఏం మాట్లాడంటే, నేను ఏది హార్టికల్చర్ హబ్ చేస్తాను, ఆ ప్రాంతాన్ని 1,00,000 కోట్లు పెట్టి అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినట్టున్నారు, ఇప్పటికి 17 సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలు 9.5 సంవత్సరం ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, మళ్ళీ ఒక 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఏళ్ళు, అంటే దాదాపుగా 16-17 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి హార్టికల్చర్ హబ్ చేయాలి అని. పోయిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం ఆ మామిడి రైతులు, అరటి పండు రైతులు, బొప్పాయి రైతులు వీళ్ళంతా నష్టపోయాం, మా పరిస్థితి ఏంటి అని హార్టికల్చర్కి సంబంధించిన రైతులు గోల పెడితే పట్టించుకున్న దిక్కులేదు. ఇవాళ వచ్చి 1,00,000 కోట్లతో నేను హార్టికల్చర్ హబ్ చేస్తాను ఈ ప్రాంతాన్ని అని చెప్తే, ఆ ప్రాంతంలో హార్టికల్చర్ని పెంచి దాన్ని హార్టికల్చర్ వైపు తీసుకెళ్ళింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. రఘువీరారెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండగానే దాదాపు 4-5 లక్షల ఎకరాలని హార్టికల్చర్ వైపు మలిచి డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్కి 90% సబ్సిడీలు ఇచ్చి, ఎందుకంటే నీటికి కటకట అనే పరిస్థితి అక్కడ రాయలసీమలో. సో అటువంటి పరిస్థితుల్లో ఆ హార్టికల్చర్ని పెంపొందించడానికి ఆలోచన చేసింది ఆ రోజు, ఇంప్లిమెంట్ చేశాం మేము. మన్రేగా ఏదైతే వర్కర్స్ ఉంటారో, మన్రేగా వర్కర్స్ని హార్టికల్చర్కి ఆనార్య మేము అనుసంధానం చేయడం జరిగింది కాంగ్రెస్గా. ఇవాళ మన్రేగా మొత్తాన్ని ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. ఎత్తేసే పరిస్థితి వస్తే ఆ మన్రేగా గురించి ఏమనేది ఒక మాట లేదు, అడిగే ధైర్యము లేదు. సో అటువంటి పరిస్థితులు అది. ఇంకా కామెడీ ఏంటంటే, హంద్రీనీవా గురించి, జీడిపల్లి రిజర్వాయర్ గురించి కూడా నిన్న ఆయన క్లెయిమ్ చేసుకునే పరిస్థితి చేశారు. హంద్రీనీవా నీళ్లు ఇక్కడ శ్రీశైలం దగ్గర నుంచి రఘువీరారెడ్డి గారు కర్నూలు జిల్లా మాల్యాల నుంచి జీడిపల్లి వరకు ఆ కాలువ గట్లంటే పాదయాత్ర చేసుకుంటూ భగీరథ విజయయాత్ర అని జీడిపల్లి దగ్గర వాటర్ తీసుకెళ్ళి అనంతపూర్లో విడిచిపెట్టింది. ఈనాటికి ఆ పాదయాత్ర విజువల్స్ ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచో టీడీపీకి సంబంధించి క్రెడిట్ చోరీ అంటూ ఒక పెద్ద పదం వాడుతున్నారు. అదే క్రెడిట్ చోరీల ప్రాసెస్ లిస్ట్ లో చాలా ఉంటాయి. ఇది చూడండి, చెప్తా చూడండి. సో అది కూడా ఆ జీడిపల్లి రిజర్వాయర్ని కూడా తన దీంట్లో వేసుకున్నారు. దీనికి మీకు కేసీఆర్ గారు అంతకుముందు డీకే అరుణ్ గారు ఏదో విమర్శిస్తే, రఘువీరారెడ్డి శ్రీశైలానికి ఒక బొక్క కొట్టి ఆ నీళ్లను తీసుకొని పోతూ ఉంటే అనంతపూర్కి, డీకే అరుణ్ గారు ఆయనకి హారతి పట్టారు, ఈ రాష్ట్రం పట్ల ఏం ప్రేమ ఉంది అంటే రఘువీరారెడ్డి గారు నీళ్లు తీసుకెళ్లారు అనేది కేసీఆర్ గారు చెప్పడం. చిరంజీవి గారు అయితే ఒక సందర్భంలో రఘువీరారెడ్డి గారు టెంపుల్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినప్పుడు విష్ చేసే ప్రోగ్రామ్ గారు చిరంజీవి గారు చెప్పారు, ఇంద్ర సినిమాలో నేను నటించి రాయలసీమకి నీళ్లు తీసుకెళ్తే నిజంగా తన ప్రజలకి, తన రాయలసీమలో తను నమ్మిన వాళ్ళకి నిజంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా, హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా ఆ ప్రజలకి నీళ్లు తీసుకెళ్లిన నిజమైన హీరో రఘువీరారెడ్డి అని చిరంజీవి గారు చెప్పారు. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉండి కూడా సో ఏది ఏమైనా అంటే నేనేమంటా అంటే, మనం పక్క రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. ఇప్పుడు విజయ్ గారు నిన్న గెలిచారు, గెలవంగానే ఏం చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో విమర్శించుకోండి, పాలసీస్ విమర్శించుకోండి, వ్యక్తిగతంగా రిలేషను. విజయ్ గారు వెంటనే స్టాలిన్ ఇంటికి వెళ్ళారు, మిగతా ప్రతిపక్ష నాయకులను కలిశారు, మద్దతు ఇస్తున్న నాయకుల్ని కలిశారు. అదేవిధంగా కేరళలో చూసుకున్నప్పుడు సతీశన్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగానే వెంటనే అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న పినరాయి విజయన్ గారి ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర కలిసి మాట్లాడి ఆయన దగ్గర చేసి రావడం జరిగింది. అవతల వాళ్ళు కూడా అంతే సాధారణంగా ఆహ్వానించి ఇద్దరు కలిసి. సో ఎప్పుడైతే మీ పాలసీస్లో రూలింగ్ అండ్ అపోజిషన్ కొట్టుకోండి, కానీ రాష్ట్రం వచ్చినప్పుడు ఎప్పుడైతే అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ కలిసి పనిచేస్తాయో ఆ రోజు రాష్ట్రానికి బెనిఫిట్ చేయగలుగుతాం. కానీ ఈర్ష్యా ద్వేషాలని నిత్యం ఒకళ్ళ మీద ఒకళ్ళు నూరి పోసుకుంటా ఉండి 2 వర్గాలుగా ప్రజల్ని విభజించేసి
వీళ్ళని కొట్టుకు సస్తుంటే వాళ్ళు పైన కూర్చొని అబ్బా కావాల్సినంత నిప్పు పెట్టాం తన్నుకుంటున్నారు అనే రకంగా రాష్ట్రాన్ని విభజిస్తే ప్రజలు వ్యక్తిగతంగా నష్టపోతారు, రాష్ట్రం రావాల్సిన అభివృద్ధి లేకుండా రాష్ట్రం నష్టపోద్ది. అండ్ మరోపక్క అంటే ఇప్పుడైతే పశ్చిమాసియా యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు ధరలన్నీ పెరగబోతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పారు, ఆర్థిక నిపుణులు చెప్పడం జరిగింది. అస్సలు పెంచమన్నారు. గ్యాస్ ధరలో మనం చూసాం, వంట గ్యాస్కి ఇబ్బంది లేకపోయినా కమర్షియల్ గ్యాస్కి ఎంత ఇబ్బంది పడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలు మేము పెంచమన్నారు. నిన్నటి వరకు పెంచలేదు. నిన్న లీటర్కు 3 రూపాయలు చొప్పున పెరిగింది. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ గారు కూడా వెంటనే స్పందించారు. ఇప్పుడు యుద్ధాలు వస్తాయి జరుగుతున్నాయి అనుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వాలు అంటే గవర్నమెంట్స్ తప్పు చేస్తున్నాయి, ప్రజలు దాని భారాన్ని మోయాల్సి వస్తాం. రాహుల్ గాంధీ గారు కూడా అదే ట్వీట్ చేయడం చూసాం మనం. ఏం చెప్తారు ఫైనల్గా? రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పిన ట్వీట్ని మీరు లోతుగా విశ్లేషిస్తే ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు ప్రజలను ఎత్తిన భారాన్ని వేసింది అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా యుద్ధాన్ని ఒక సాకుగా చూపిస్తుంది కానీ ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో అంతకు ముందుకే వీళ్ళు దెబ్బతినుంది ఆర్థిక వ్యవస్థ మొత్తం. యుద్ధంని వీళ్ళు సాకుగా చూపించి తప్పించుకోవడానికి వీళ్ళకి ఒక అవకాశం దొరికింది. మీరు డాలర్ వాల్యూ తీసుకుంటే యుద్ధం ఎప్పుడు ఫిబ్రవరి 26 ఆ ప్రాంతాల్లో యుద్ధం మొదలైంది. ఆ తర్వాత డాలర్ వాల్యూ ఎంత పతనమైంది? 3 రూపాయలు 4 రూపాయలు పతనమైంది. అప్పటికే 90కి రీచ్ అయింది డాలరు. యుద్ధానికి ముందుకే 90కి రీచ్ అయింది డాలరు. యుద్ధానికి ముందుకే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మనం 100 రూపాయలు 105 రూపాయలు ఏది పెట్రోల్కి కడుతున్నాం, 94 95 రూపాయలు డీజిల్కి కడుతున్నాం. ఏది క్రూడ్ ప్రైజెస్ చాలా లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్లో దొరుకుతున్నా కూడా. సో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ చేతిలో ఎప్పుడో పతనమైంది. కానీ యుద్ధాన్ని ఒక సాకుగా చూపించి ఇప్పుడు యుద్ధం వల్ల ఇగో ఈ డాలర్ ఎంత పడిపోయింది, యుద్ధం వల్ల డీజిల్ పెట్రోల్ ప్రైజెస్ పెంచాల్సి వస్తుంది, అది కాదు రీజన్. ఇది ఎప్పుడో దెబ్బతినింది వాళ్ళ చేతుల్లో. చూద్దాం సార్ ఏం